హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఈరోజు నేను ఏం మేకింగ్ చేయబోతున్నాను అంటే బేబీ బ్రేస్లెట్స్ మేకింగ్ చేయబోతున్నాను. సో మనం చూసాము ఎలా అంటే పర్ల్స్లో చూసాము అండ్ స్వరోస్కి పర్ల్స్ విత్ నక్షి బోల్లో మనం మేకింగ్ చేసాము. బట్ ఇది స్వరోస్కి కాదు, అంటే ఆ బాల్ మేకింగ్ కాదు. బట్ ఇంకోండి ఇది స్వరోస్కి 4 mm అండ్ స్వరోస్కి 3 mm. సో ఈ 2 యూజ్ చేయబోతున్నాను అండ్ కట్టు తీగ బ్లాక్ బీడ్స్లో మేకింగ్ చేయబోతున్నాను అండ్ ఈ హుక్స్ని యూజ్ చేయబోతున్నాను. సో వీటిని యూజ్ చేసి మేకింగ్ అయితే చేయబోతున్నాను. సో మరి ఇంకెందుకు లేటు వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి. సో మీ అందరికీ తెలుసు కదా స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలనేది. సో తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీరు ఏమనుకున్నారు, మేకింగ్ అనేది క్లారిటీ ఉందా లేదా అనుకుంటే కనుక కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నానండి. కస్టమర్ ఏం అడిగారంటే ఒక చిన్న పాప 4 months అండి. 4 months పాపకి నాకు మెజర్మెంట్స్ అనేది కూడా నాకు క్లారిటీ లేదు అండ్ పాప పెద్ద అయినా కూడా తర్వాతకైనా యూజ్ అయ్యేలాగా మేకింగ్ చేయండి అనేసి చెప్పారు. సో నాకు నార్మల్ బ్రేస్లెట్స్ పెద్దవాళ్ళకైనా ఎంతంటే ఒక 11 years అబోవ్ అయినా కూడా పిల్లలకి 6, పెద్దవాళ్ళకైతే 7.5 మించి మనం ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకోలేదన్నమాట. బట్ పాపకి నేను ఎలా తీసుకోవాలనేది నాకు చాలా కన్ఫ్యూజన్లో ఉంది అండ్ టేప్తో ఒకసారి మెజర్ చేయండి అని చెప్పాను. మేడం టేప్ లేదండి నా దగ్గర అని చెప్పారు. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఎస్టిమేషన్ వేసుకుందాము. ఎంత కాదనుకున్నా పాప హ్యాండ్ ఇంతకు మించి ఉండదండి, 4 లేదా 4.5. ఓకేనా, అంటే మీకు నేనైతే 4 తీసుకుంటున్నాను, ఇంత తీసుకుంటున్నాను. అండ్ హుక్స్ చూడండి ఎంత ఉందో. హుక్స్ నేను జస్ట్ జంపరింగ్ దగ్గర నుంచి పెట్టట్లేదు, ఇది 1/2 inch ఉందన్నమాట. సో ఇది కూడా మనం పెడితే మీకు 1.5 inch ఉంటుంది. సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే 4 తీసుకుంటాను అండ్ ఏదైతే 1/2 ఉందో అది మీకు డైరెక్ట్ హుక్స్లో వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ బ్లాక్ బీడ్స్ని విడిగా తీసుకొని పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇదిగోండి. సో నా వాయిస్ మీకు అర్థమవుతుందండి. బట్ ఏంటంటే గణేష్ నిమజ్జనం జరుగుతుందనమాట. సో డ్రమ్స్ సౌండ్ అన్నీ వినిపిస్తూ ఉంటుంది కొంచెం. అండ్ నేను ఇది రేపు ఆర్డర్ వేసేసేయాలి. సో మేకింగ్ అయితే మరి తీయాలి కాబట్టి తీస్తున్నాను. సో ఇవన్నీ కూడా మీరు ఎక్సెస్ పార్ట్ ఏదైతే సౌండ్స్ ఉన్నాయో ఆ నాయిస్ అంతా కూడా పట్టించుకోకండి. జస్ట్ నేను ఏదైతే చెప్తున్నానో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేసుకోవడానికి చూడండి. ఓకే, సో నేను 4 inches తీసుకున్నాను. నాకు టెన్షన్గానే ఉంది పాపకు 4 inches సరిపోతుందా లేదా అని. బట్ 4 months 4 years అన్నా ఇంతకు మించి హ్యాండ్ ఉండదేమో. పోనీ 4.5 పెడదాం. 4.5 పెడితే మీకు ఇంత వచ్చేస్తుంది. అంటే మనం మెజర్ ఎలా తీసుకోవాలి, 4 inches అనుకోండి, డైరెక్ట్గా హాఫ్ తీసుకుని మధ్యలో పర్ల్స్ వచ్చేస్తుంది. ఈ హాఫ్ పార్ట్ నేను పర్ల్స్ పెట్టేస్తాను అండ్ ఇదంతా కూడా మీకు మేకింగ్ పార్ట్ పెడతానండి. అది వీడియో మీకు మధ్యలో తెలుస్తుంది ఎలా చేశాను ఏంటి అనేది. సో దానికోసం అని చెప్పి ఇదిగోండి ఫస్ట్ బ్రేక్ ఇక్కడికి నేను ఈ బీడ్ని బ్రేక్ చేసుకుంటున్నాను. సో 2 inches కరెక్ట్గా మెజర్ చేసుకున్నాను అండ్ ఏదైతే ఈ బ్లాక్ బీడ్ ఉందో దీన్ని బ్రేక్ చేస్తున్నాను. సో బ్రేక్ చేసేసాను. సో ఎందుకు బ్రేక్ చేయడం వల్ల ఏంటంటే మనకి మామూలు కటింగ్ చేస్తే 2 పూసలు పోతాయండి. బట్ బ్రేక్ చేయడం వల్ల 1 బీడ్ పోతుంది అనమాట అండ్ క్లియర్గా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి ఇది ఒకటి రిమూవ్ ఒకటి కట్ చేసేసుకున్నాను అండ్ ఇంకొకసారి మెజర్ చేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా 2 ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇప్పుడు ఈ పార్ట్ దగ్గర మనం కటింగ్ ఇచ్చుకోవాలన్నమాట. సో అలా కటింగ్ ఇచ్చుకోవాలనుకుంటే దీన్ని కూడా మనం ఇక్కడ బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేసేసాము అండ్ మిడిల్, అయ్యో మీకు కెమెరా ముందు లేదు నా హ్యాండ్. సో ఇక్కడికి కటింగ్ చూపించాను అండ్ దీన్ని పక్కకు పెట్టుకుంటున్నాను అండ్ టేప్ కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను. క్లియర్ అండి, ఇప్పుడు మీ ముందు ఏది లేదు, జస్ట్ కట్టు తీగ అండ్ హుక్సెస్ స్వరోస్కి పర్ల్స్ అండ్ బ్లాక్ బీడ్స్. జస్ట్ మీకు ఒక 1 బ్రేస్లెట్ మేకింగ్ చేసి చూపిస్తాను. ఆఫ్టర్ ఇంకొకటి నార్మల్గా నేనే మేకింగ్ చేసేసి మీకు ముందుకు చూపిస్తాను. సో కట్టు తీగ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే సరే ఫస్ట్ ఈ రెండింటిని కనెక్ట్ చేసేద్దామండి. సో కనెక్ట్ చేయాలంటే మనకి కట్టు తీగ ఇంత అవసరం లేదు, జస్ట్ చిన్న ముక్క చాలు. సో ఇదంతా పక్కకు పెట్టేస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ కట్టు తీగలోకి ఈ బీడ్స్ చైన్ని అంటే ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. సో ఏదైతే కట్టు తీగ ఉందో దాన్ని ఈ బీడ్స్ చైన్లోకి పెట్టి సో ఇలా బెండ్ చేశాను. సో మీకు తెలుసు కదా ఎలా చుట్టుకోవాలి ఏంటి కట్టు తీగ మేకింగ్ అనేది. సో ఛానల్ని చూస్తే కనుక కట్టు తీగ మేకింగ్ లైవ్లో నిన్ననే చేశానండి నేను. సో ఈ వీడియో మేబీ అప్లోడ్ అయితే మరి నిన్నంటే ఎప్పుడు వస్తుందో తెలియదు. కాకపోతే బుధవారం మధ్యాహ్నం మీకు లైవ్ జరిగింది.
సో దాంట్లో ఉంటుంది, ఒకసారి చూడండి కట్టుతీగ నేర్చుకోవాలనుకుంటే కనుక. అండ్ దీన్ని ఇలా పట్టుకున్నాను. సో మీకు అంతా కూడా క్లియర్గానే ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా డౌట్ రాదు. సో నేను ఏదైతే మెజర్మెంట్స్ చెప్తున్నానో ఆ టైప్లో కనుక మీరు మేకింగ్ అనేది చేసుకుంటే పర్ఫెక్ట్ మేకింగ్ వస్తుందండి తప్పకుండా. అండ్ నేను తీసుకున్నది 26 గేజ్ తీసుకున్నాను. సో నాకు కొంచెం మందంగా ఉంది నా చేయి తిరగడానికి, ఓకేనా. అండ్ ఇప్పుడు స్వరోస్కి వేసుకుంటున్నాను. అండ్ ఇదంతా కూడా ముడతగా ఉంది కదా, సో రిమూవ్ చేద్దాము. జస్ట్ బీడ్ వెళ్ళదన్నమాట ఇంత క్రాస్లు ఉంటే, అండ్ డైరెక్ట్ వెళ్ళాలి. అండ్ ఈ స్వరోస్కి పర్ల్ ఏదైతే ఉందో దాన్ని వేస్తున్నానండి నేను. ఓ షిట్, కొంచెం సౌండ్స్ పెద్దగానే వస్తున్నాయి, దగ్గరగా వస్తున్నట్టుంది ఊరేగింపు. అండ్ బెండ్ చేస్తున్నాను, బెండ్ చేసి మళ్ళీ టర్న్ చేస్తున్నానండి. సో జస్ట్ నేను మీకు లెంతీ అవ్వదు ప్రాసెస్, స్కిప్ చేయకండి. అండ్ స్కిప్ చేసి అక్క ఎలా కరెక్ట్ చేశారు అని డౌట్స్ అడగకండి, చూడకుండా అడగద్దు. చూడండి, డౌట్స్ వస్తే అప్పుడు అడగండి, అంతేకానివ్వండి చూడకుండా స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోయి డౌట్స్ అడిగితే నేను ఎలా చెప్పగలుగుతాను మీకు, ఓకేనా. సో ఇది ఎక్సెస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేస్తున్నాను. అండ్ సరిగ్గా ప్రెస్ అవ్వలేదు అనుకుంటే కనుక తప్పకుండా ప్రెస్ చేసేసేయండి. ఇదిగోండి ఈ పార్ట్, ఎందుకంటే బేబీస్ కదా మనం యూజ్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఎక్కడ కూడా అన్కంఫర్ట్ ఉండకూడదు అనమాట, ఓకేనా. ఇక్కడికి జస్ట్ ఒక పార్ట్ అయింది. అగైన్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్కువ కట్టుదిగా వేస్ట్ అవ్వకూడదండి. లాస్ట్లో మనకి ఒక పర్ల్ రావాలి, అంటే 2 చిన్న పర్ల్స్ మధ్యన ఒక పెద్ద పర్ల్ రావాలన్నమాట. నేను అలా చూస్ చేసుకున్నాను. ఎందుకు నేను చేసుకోవడం కాదు, నేను అలా మేకింగ్ చేసిన వీడియో చూసి వాళ్ళ మదర్, ఆ పాప మదర్ నాకు ఆర్డర్ పెట్టారు. ఒకటి బ్లాక్ బీడ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదనమాట. సో నేను 2 ఈ వీడియోలో చూపిస్తాను. బ్లాక్ బీడ్స్ అయితే మేకింగ్ కంప్లీట్ చేసేసాను, బట్ ఇది మాత్రం లైవ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎందుకు లైవ్ చేస్తున్నానంటే మనల్ని నమ్ముకొని మేకింగ్ మీద చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కోసమే ఈ మేకింగ్. కొంతమందికి అవసరం లేకపోవచ్చు అండి, బట్ కొంతమందికి మాత్రం అవసరం ఉంది. సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కట్టుతీగలోకి వేసుకున్నాను అండ్ థ్రెడ్ని బెండ్ ఏదైతే కట్టుతీగ ఉందో దాన్ని బెండ్ చేశాను. అండ్ ఇదంతా కూడా ఇదిగోండి. సో ఇప్పుడు ఇది కష్టంగానే ఉంది తీగ బెండ్ అవ్వడం, బేబీస్ కదా. సో నేను థిన్ గేర్ వైర్ తీసుకోలేదు. అండ్ ఎందుకు అంటే వాళ్ళు డ్రెస్సులకి వాటికి పట్టేసి తెగిపోతుందేమో నా భయంతో. అండ్ కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటారు కదా, సో ఎందుకు అని కొంచెం మందంగా ఉంటే కనుక ఏం అవ్వదు కదా, తెగకుండా ఉంటుందని. సో ఇలా బెండ్ చేసుకున్నానండి. బెండ్ చేసుకున్నాక ఈ స్వరోస్కి ఉంది కదా, దీన్ని ఇలా ముందుకు జరిపేసుకున్నాను. జరుపుకొని ఈ కార్నర్ని స్ట్రైట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది కూడా స్ట్రైట్ చేస్తున్నాను. అండ్ అగైన్ కట్టర్ యూస్ చేస్తున్నాను. సో కట్టుతీగ కట్టర్ అనమాట. అండ్ టూల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఆర్డర్ ఎవరైతే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక్కసారి గమనించండి, టూల్స్ అనేవి ఉన్నాయి. కెట్లాగ్లో చెక్ చేయండి. మేబీ నేను ఇక్కడ నెంబర్ ఇవ్వలేదు, సో రా మెటీరియల్ వీడియో కాదు కదా అని. సో ఒకవేళ మీరు ఎవరైనా ఆర్డర్ ఇలా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఛానల్లోకి వెళ్తే యూట్యూబ్లో మన ప్రతి షాట్ మీద కూడా మన నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో స్లోగా ప్రెస్ చేస్తున్నాను, ఓకేనా. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఒక పర్ల్ ఉంచుకున్నాం కదా, సో ఆ పర్ల్ కూడా మనం ఫినిష్ చేయాలి. అండ్ ఇక్కడ ఎండింగ్లో ఫినిష్ చేసే ముందు ఒక విధంగా చేయాలి. సో ఇవన్నీ కూడా మనం మధ్యలో కట్టు తీగానే చుట్టాం కాబట్టి, సో వేరే దానికి అంటే బీడ్ కనెక్షన్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి నార్మల్గానే అయిపోయింది. బట్ ఇప్పుడు నేను ఇక్కడ బీడ్ కనెక్షన్ ఇస్తాను చూడండి. సో నేను ఏ పార్ట్ దగ్గర బీడ్ కనెక్షన్ ఇచ్చాను అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. అంటే థర్డ్ పార్ట్లో ఇచ్చానా. సో ఇలా బెండ్ చేసుకొని టర్న్ చేస్తున్నాను కదా. సో ఇదంతా కూడా మీకు ఫ్రీ క్లాస్ అండి. జస్ట్ నాకు ఏదైతే ఆర్డర్ వస్తుందో డిఫరెంట్ ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని సో మేకింగ్ అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. యూజ్ అవ్వాలని ప్లీజ్ ఎవరు కూడా ఎలా అంటే యూజ్ చేసుకోండి, మేకింగ్ మీరే చేసుకోండి మ్యాక్సిమం. సో ఇప్పుడు ఇక్కడికి పార్ట్ అయింది. ఇప్పుడు ఈ బీండ్ దించాను కదా, సో ఈ బీండ్ దించాక నాకు ఎంతవరకు కట్టుదిగా కావాలో అంతవరకు ఉంచుకొని ఇది కట్ చేస్తున్నాను.
సో ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఈ బీడ్ పార్ట్ని దీనికి కనెక్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా దీనిలోకి పంపించేసుకున్నాను. సో పంపించుకొని బెండ్ చేస్తున్నానండి, టర్న్ చేస్తున్నాను. ఓకేనా, ఇలానే చేయాలండి ఈ ప్రాసెస్. మీరు కనుక మీరు బ్లాక్ బీడ్స్ ఇది బ్రేస్లెట్ చేసిన బ్యాక్ నెక్ చైన్కి మధ్యలో ఇలా మేకింగ్ చేసుకొని నెక్ చైన్ అటాచ్ చేయాలన్నా, చంద్రహారం చైన్ అటాచ్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ అనమాట. సో క్లియర్ కదా అందరికీ? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఎప్పుడైనా కట్టు తీగ జస్ట్ లైవ్లోకి వచ్చినప్పుడు మీరు కనుక ఈ వీడియోలో డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడిగేసేయండి, నేను రిప్లై ఇచ్చేస్తాను. మ్యాక్సిమం ఎవరి రిప్లైస్ కూడా పెండింగ్ పెట్టను. అండ్ మేకింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక ప్లీజ్ లైవ్లోకి రావచ్చు. లైవ్లో నాతో పాటు మాట్లాడతా మీరు మేకింగ్ నేర్చుకోవచ్చు. అండ్ నాకున్న డౌట్స్ని అండ్ మీకున్న డౌట్స్ని కూడా మన ఇద్దరం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఇక్కడ ఇలా పట్టుకున్నాను అండ్ ఇలా టర్న్ చేస్తున్నానండి. సో ఇలా టర్న్ చేసి ఇలా బెండ్ చేశాను అంటే మీకు ఇక్కడికి బ్రేస్లెట్లో మిడిల్ పార్ట్ చేసేసామన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ హుక్స్ పార్ట్, ఇక్కడ మీరు కావాలనుకుంటే గోల్డ్ బాల్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చు. అవసరం లేదు అని అనుకుంటే ఏదైతే హుక్ ఉందో డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. సో హుక్స్ని ఎలా కనెక్ట్ చేస్తున్నానో చూడండి. ఏదైనా కూడా ఫస్ట్ మనం ఏదైతే పార్ట్ వేద్దాము, ఏదైనా బీడ్ అనేది వేద్దాము అని అనుకుంటే కనుక డైరెక్ట్ ఫస్ట్ ఆ పార్ట్ వేసేసుకోండి. అంటే ఇప్పుడు ఈ పార్ట్ నేను వేద్దాం అనుకున్నాను అంటే ఈ పార్ట్ ఫస్ట్ వేసేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ మాత్రమే బ్లాక్ బీడ్స్ కానివ్వండి, కట్టు తీగ అది చంద్రహారం కానీ యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఎందుకంటే ఇది పార్ట్ లోపలికి ఉంటుంది అండ్ ఇది దీనికి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అండ్ బాగా వినిపిస్తున్నాయి కదా డ్రమ్స్ సౌండ్, బాగా చేస్తున్నారండి ఉత్సవాలు. అండ్ ఈరోజు నిమజ్జనం అనమాట. చాలామంది ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు. సో నేను కూడా ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 11:30 అవుతుందండి, మ్యాక్సిమం నైట్ 11:30 అయిందనమాట. సో క్లియర్గా వాయిస్ ఉండాలి, వాయిస్ కూడా ఒకటేసారి ఇచ్చేటట్టు మేకింగ్ చేస్తున్నాను. బట్ దేవుడు నిమజ్జనం వెళ్తుంది కదా, అవి చిన్న చిన్నగా వినిపిస్తూ ఉంటాయన్నమాట. సో అది కూడా మన మంచికి అంటే అనుకోలేదు, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. రేపు మార్నింగ్ షిఫ్ట్ చేసేసేయాలి. సో అందువల్ల ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏదైతే హుక్స్ ఉందో దాన్ని టై చేస్తున్నాను, ముడివేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి మీకు కట్టు తీగ మోడల్ అండి. మీరు ఇలానే చేసుకోవాలనుకుంటే బ్లాక్ బీడ్స్ డైరెక్ట్ బ్లాక్ బీడ్స్ ఎక్కించుకొని, సో ఇది యూజ్ చేయట్లేదు నేను, ఇదిగోండి ఈ నోస్ కట్టర్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుందన్నమాట. సో జస్ట్ కదిలిపోతుంది, ఒక్క నిమిషం ఆగండి. ఇదిగోండి ఇలా టైట్ చేస్తున్నాను. సో మీకు లెంతీ అవదు అండ్ ఒకటే వీడియోలో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. జస్ట్ ఒక్క బ్రేస్లెట్ చూపిస్తాను పోనీ, అండ్ నెక్స్ట్ ఇంకొక షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ దీని మేకింగ్ అనేది మీకు వీడియోలో ఇచ్చేసాను చూడండి అని చెప్తాను. సో 2 హ్యాండ్స్కి అండి నేను చేసేది. 4 రింగ్స్ తప్పకుండా అడిగారు, 4 రింగ్స్ పెట్టండి 4 రింగ్స్ పెట్టండి అని. సో అందుకని 4 రింగ్స్ అనేది మిస్ చేయట్లేదు నేను. అండ్ 4 రింగ్స్ పెట్టినప్పుడు మీరు ఏం చేయాలంటే, కొంతమందికి డౌట్ ఉంటుంది, అక్క ఇక్కడ పెట్టాలా, అక్క ఇక్కడ పెట్టాలా అని. మీరు ఇక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా మళ్ళీ కనెక్ట్ చేసుకునేటప్పుడు రెండింటికి మధ్యలో ఇదైతే తప్పకుండా వస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేసిందా ఇక్కడ పెట్టుకుంటారు, అది ఇక్కడ కనెక్ట్ చేస్తుంటే ఇక్కడ పెట్టి ఫస్ట్ ఏంటంటే లాస్ట్ రింగ్ కనెక్ట్ చేసుకోండి, మిడిల్ ఎక్కడ కనెక్ట్ చేయదు. ఇవన్నీ కూడా మీకు ఎక్సెస్ అంటే మీకు ఏమైనా లూజ్ కావాలన్నా టైట్ కావాలన్నా చేసుకోవడానికి ఇచ్చే హోల్స్ అనమాట, ఎక్స్ట్రా హోల్స్ అవి. సో అందుకని అవి యూజ్ చేస్తాము. ఓకేనా, అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా పట్టుకున్నాను. సో నేను సైలెంట్ అయిపోయాను అనుకోవద్దు. కెమెరా ముందు నాకు ముందు స్టాండ్కి కెమెరా ఉంటుందన్నమాట, నాకును వీటికి మధ్యలో. సో ఒక్కసారిగా నేను ఆగిపోతాను కనిపించకపోతే. కొన్ని ఏంటంటే డైరెక్ట్ దాని వంక చూసి మేకింగ్ చేయాలి కదా, సో మధ్యలో వర్డ్స్ అనేవి ఆగిపోతాయి అన్నమాట. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, ఇక్కడ నేను నాట్ వేసాక ప్రెస్సింగ్ ఇస్తున్నానండి. అండ్ ఇప్పుడు నేను ఈ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనకి దీంతో అవసరం లేదు. అండ్ ఇదైతే ఉందో దాన్ని వేసేస్తున్నాను డైరెక్ట్. ఓకేనా,
ఇది వేసాక ఇలా బెండ్ చేస్తున్నానండి. అండ్ బెండ్ చేసి ఏదైతే నోస్ ప్రెస్సింగ్ ఉందో దాన్ని పట్టుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ దీన్ని చుట్టుతున్నాను అనమాట. ఓకేనా, ఇలా టర్న్ చేస్తున్నాను. అండ్ టర్న్ చేశాక మూమెంట్ అనేది తప్పకుండా ఉండాలండి. మూమెంట్ ఉందా లేదా అనేది చూసుకోండి. అంటే బీడ్ కట్టు తీగలోకి చుడుతున్నప్పుడు మూమెంట్ ఉండాలన్నమాట. అండ్ మేబీ ఈ ఫోన్ ఇది నేను షూట్ చేస్తున్నప్పుడు అటు ఇటు వెళ్ళిపోవచ్చు, బట్ క్లారిటీగానే చెప్తున్నాను. సో ఆఫ్టర్ మీకు బ్లాక్ బీడ్స్ మేకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చిన్న పిల్లలకి 4.5 పెట్టాను నేను. మెజర్ చేసి చూద్దాము. ఇదంతా కూడా మీకు 4.5 రావాలి, ఓన్లీ బ్లాక్ పార్ట్. సో 4.5 వచ్చిందా, ఎక్సెస్ వచ్చిందా అనేది చూద్దాం, ఎక్స్ట్రా వచ్చిందేమో అని. ఓకేనా, 5కి దగ్గరగా వెళ్ళిపోయామండి మనం. 5కి వెళ్ళిపోయామన్నమాట. బట్ ఇదంతా ఏ పార్ట్ అయితే ఉందో ఇది 1 ఇంచ్ వచ్చింది. 1/2 ఇంచ్ వస్తుంది అనుకున్నాం, బట్ 1 ఇంచ్ వచ్చింది. సో ఇప్పుడు జస్ట్ మనకి కావాల్సింది 5లోనే అనమాట. జస్ట్ 4 అనుకున్నాము, ఇంకొంచెం పార్ట్ పెంచుకుంటే 5. బట్ ఇది నాకు బ్రేస్లెట్ సరిపోతుందని చూస్తాను. ఓకే అండి, ఇన్ని రోజులు నా కళ నెరవేరిందనమాట. ఈ పాప వల్ల ఈ బ్రేస్లెట్ నాకు సరిపోయింది. ఎందుకు అంటే, సో నేను ఏం నేర్పిద్దామని వచ్చాను, ఏం నేర్పించాను అని అనుకుంటే కనుక, సో నేను కిడ్కి బ్రేస్లెట్ చేద్దాం అనుకున్నాను, 4 ఇంచెస్లో చేద్దాం అనుకున్నాను. సో లెంత్ ఎక్కువైందనమాట. సో ఎల్డర్స్కి వచ్చింది, నా హ్యాండ్కి సరిపోయేలా వచ్చింది. ఏంటంటే నేను నాకంటూ సెల్ఫ్ చేసుకోలేదు. సో ఇప్పుడైతే ఇది వేస్టే, అంటే వాళ్ళకి యూజ్ అవ్వదు, కొంచెం వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుందన్నమాట. సో రెడీమేడ్కి ఒక బ్రేస్లెట్ ఉందండి. సో దీని ప్రైస్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోండి, వెంటనే షిప్ చేసేస్తాను. లేదనుకుంటే నేనే ఉంచేసుకుంటాను. ఇది స్వరోస్కి పర్ల్ వేసి మేకింగ్ చేసాము. అంటే ఇప్పుడు పాపకి మనం తీసుకోవాలనుకుంటే జస్ట్ 4 ఇంచెస్లోనే తీసుకోవాలి. ఇది కూడా వచ్చేలా తీసుకోవాలి. అంటే 1.5 బ్లాక్ రావాలి, ఇటు సైడ్ 1.5 బ్లాక్ రావాలి, ఈ పార్ట్ 1 ఇంచ్ రావాలి. సో అప్పుడేమవుతుంది, మీకు 4.5 వస్తుంది అనమాట. 1/2 ఇంచ్ పెరిగినా కూడా ఎంత పెరిగిందో చూసారు కదా. సో నాకు సరిపోయేలా వచ్చింది. మొత్తం బ్రేస్లెట్ లెంత్ ఎంత ఉందో చూద్దాము. ఈ హుక్స్ పార్ట్ తీసేసేయండి, ఇదంతా ఎక్సెస్ పార్ట్. జస్ట్ 1 రింగ్ దగ్గరకు మాత్రమే మీరు మెజర్ చేసుకోండి. కరెక్ట్గా 6 ఉందన్నమాట. అంటే ఇది 13 ఇయర్స్ వాళ్ళకు కూడా సరిపోతుంది ఈ బ్రేస్లెట్. అండ్ అంటే ఇప్పుడు మనం పాపకి జస్ట్ 2 పెడితే చాలు. ఈ పార్ట్ మనం పాపకు అనుకుందామండి. ఇక్కడ తీసుకుందాము. అంటే ఎలా మెజర్ చేద్దామంటే, ఒక్క నిమిషం ఆగండి చెప్తాను. సో అంటే బ్లాక్ బీడ్స్ 5 వచ్చేసింది, ఈ మధ్యలోది 1 వచ్చింది అనమాట. ఈ 1 కరెక్ట్గానే వస్తుంది, మనం ఇంకా దీంట్లో ఏది తగ్గించడానికి లేదు. ఈ పార్ట్ 1 ఉంది. అండ్ ఈ పార్ట్ మీకు ఎంత ఉంది, 2 ఇంచెస్ ఉందన్నమాట. సో ఇది ఒక 1, ఇది ఒక 1.5, ఇది ఒక 1.5 తీసుకుంటే ఎంత అవుతుంది, 4 ఇంచెస్ అవుతుంది. అండ్ హుక్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఇది 1, ఇది 1/4 అదే 1/4 తీసుకుందాం. అండ్ హుక్స్ 1/2 ఉంచేలా చూసుకుందాము. సో ఆఫ్టర్ నేను మేకింగ్ అనేది చేసి మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ అండి అందరికీ. సో తప్పకుండా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.